హలో గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇంకో టాపిక్ రామ్సార్ సైట్స్. ఈ రామ్సార్ సైట్స్ అనేవి ఏంటంటే వెట్లాండ్స్, చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలలను రామ్సార్ సైట్స్గా గుర్తిస్తారనమాట. 1971లో రామ్సార్ అనే ఒక ప్లేస్ ఉంది, అది ఇరాన్లో. అందుకు అక్కడ కన్వెన్షన్ జరిగింది కాబట్టి వెట్లాండ్స్ యొక్క ప్రొటెక్షన్ జరపాలి అని చెప్పి సో రామ్సార్ సైట్స్ అని పేర్లు ఇస్తారనమాట ఈ చిత్తడి నేలలకి, వెట్లాండ్స్కి. ఈ రామ్సార్ సైట్స్ ఏం చేస్తాయంటే స్పాంజెస్ లాగా యాక్ట్ చేస్తాయి, ఫ్లడ్ని ఆపుతాయి. తర్వాత కార్బన్ని అట్రాక్ట్ చేసుకొని కార్బన్ని స్టోర్ చేసుకుంటాయి, కార్బన్ సింక్స్గా ఉంటాయి ఈ వెట్లాండ్స్, చిత్తడి నేలలు. తర్వాత టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మన పులికాట్ లేక్ తీసుకోండి, అదొక చిత్తడి నేల అనమాట. అక్కడికి చాలా పక్షులు వస్తాయి, ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేవి ఎక్కువగా డెవలప్ అవుతాయి. అట్లాంటి వాటి దగ్గర ఎకోసిస్టమ్ అనేది బాగా ఉంటుంది. స్పీసెస్ బర్డ్స్, ఫ్లెమింగో బర్డ్స్, అలాంటి బర్డ్స్ వస్తుంటాయి, సారస్ క్రేన్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. అక్కడ ఎకోసిస్టమ్ బాగుంటుంది, టూరిజంని అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఫ్లడ్ని ఆపగలవు, ఈ స్పాంజెస్ లాగా యాక్ట్ చేసి ఆ వాటర్ని పీల్చేస్తాయి అన్నమాట, ఫ్లడ్ని ఆపగలవు. రామ్సార్ సైట్స్ గురించి చూస్తే రామ్సార్ సైట్స్ అనేవి వెట్లాండ్స్, చిత్తడి నేలలు. ఫిబ్రవరి 2న రామ్సార్ వెట్లాండ్స్ డే అనేది జరుపుతారు. ఎందుకంటే 1971లో ఫిబ్రవరి 2న మీటింగ్ జరిగింది వెట్లాండ్స్ గురించి, వెట్లాండ్స్ కన్జర్వేషన్ గురించి. దాన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. 1971లో జరిగింది. ఇలా ఆ చిత్తడి నేలను కొన్నింటిని గుర్తిస్తూ ఉంటారనమాట. ఏవైతే మంచి ఎకోసిస్టంలో మంచి వాల్యూ ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి ఒక స్థానం ఇస్తూ ఉంటారు, వెట్లాండ్స్ అని. అలా మన వరల్డ్లో 2400 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఆ 2400లో ఇండియాకి ఒక 85 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. వెట్లాండ్స్లో రకాలు ఏమేమి ఉంటాయంటే లేక్స్, రివర్స్, ఎస్టరీస్, సీ రివర్ కలుసుకునే ప్లేసెస్, మ్యాంగ్రూవ్స్, మడ అడవులు అంటారు కదా, పీట్ ల్యాండ్స్ అండ్ కోరల్ రీఫ్స్. ఇవన్నీ వెట్లాండ్ యొక్క రకాలన్నమాట, ప్లేసెస్. దే యాక్సెస్ స్పాంజెస్, ఫ్లడ్ ప్రొటెక్షన్ చేస్తుంది, స్టోర్స్ కార్బన్. థీమ్ చూస్తే 2024కి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. హ్యూమన్ అనేవాళ్ళు బాగుండాలంటే వెట్లాండ్స్ కన్జర్వేషన్ కూడా బాగుండాలి అనే థీమ్తో వచ్చారనమాట. నెక్స్ట్, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఎస్, ఫ్లడ్స్ అట్లాంటివి రావచ్చు, అప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏవి? వెట్లాండ్స్ వస్తాయన్నమాట. వెట్లాండ్స్ స్పాంజెస్ యాక్ట్ చేసి ఫ్లడ్స్ని ఆపేస్తాయి. కాబట్టి 2025 థీమ్ అనమాట ఇది, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. 2024-25 రెండు థీములు చూసుకోండి. 2024లో చూస్తే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ 2025. ఈ వెట్లాండ్స్ ఫిబ్రవరి 2న రామ్సార్ వెట్లాండ్స్ డే అనేది జరుపుతారు. 1971 నుంచి జరుపుతున్నారు, ఎందుకంటే 1971లో మీటింగ్ జరిగింది ఫిబ్రవరి 2, కాబట్టి రామ్సార్ వెట్లాండ్ డే అనేది ఫిబ్రవరి 2న మనం ఐడెంటిఫై చేయొచ్చు. వెట్లాండ్స్కి ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, చాలా తర్వాత ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, లేక్స్, రిజర్వాయర్స్, తర్వాత పీట్ ల్యాండ్, మోసస్ అండ్ కోరల్ రీఫ్స్, ఎస్టరీస్, మ్యాంగ్రూవ్స్, ఇట్లాంటివన్నీ వెట్లాండ్స్గా యాక్ట్ చేస్తే ఇండియాలో ప్రస్తుతం చూస్తే 85 సైట్స్ ఉన్నాయి. 2024లో కొన్ని వెట్లాండ్స్ వచ్చాయన్నమాట. వీళ్ళు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే వెట్లాండ్ తర్వాత అదన్న స్టేట్ ఇచ్చేసి కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏవి ఐడెంటిఫై చేయండి అని చెప్తారు. అలా కనిపెట్టాలన్నమాట. ఫస్ట్, అంక సముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. అగనాశిని ఎస్టరీ, ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. మగడి ఆ పేరు ఏంటంటే తెలిసిపోతుంది, అది కూడా కర్ణాటకలోనే ఉందని. మగడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్. వెట్టి చాకిరి అంటాం కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ తమిళ పదాలు. కైరావెట్టి అనేది తమిళనాడులో ఉంది. లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, ఇట్ ఇస్ ఆల్సో ఇన్ తమిళనాడు. ద నాగి అండ్ నక్తి, ఇవి రెండు అనమాట బర్డ్ శాంక్చురీస్. ఈ రెండు బీహార్లో ఉన్నాయి.
నంజరాయన్ బోట్ శాంక్చురీ ఇది తమిళనాడులో ఉంది. కాజువెలి బోట్ శాంక్చురీ తమిళనాడులో ఉంది. గమనించండి, తమిళనాడు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ తావా రిజర్వాయర్ మధ్యప్రదేశ్. వాడు ఏం చేస్తాడంటే సైట్ ఇస్తాడు, అది ఉన్న స్టేట్ ఇస్తాడు, ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటాడు, లేకపోతే కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటాడు. వాటిలో మనం కనిపెట్టాలన్నమాట. తమిళనాడులో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి, తమిళనాడులో కైరావెట్టి, తమిళనాడు లాంగ్వుడ్ షోలా, తమిళనాడు నంజనారాయణ్, తమిళనాడు కాజువెల్లి, తమిళనాడు అలా 4 వెట్లాండ్స్ ఇయరే ఉన్నాయి 2024లో. కాబట్టి తమిళనాడులో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయి, 18 వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ వెట్లాండ్ సైట్ ఏంటి ఇండియాలో అంటే సుందర్బన్, వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది. స్మాలెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా అంటే రేణుకా వెట్లాండ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఫస్ట్ రామ్సార్ సైట్ ఏంటంటే ఇండియాలో చిలికా, ఒడిశాలో ఉంది. తర్వాత కెలాడియో, ఇది కూడా సేమ్ ఒకేసారి అనౌన్స్ చేశారు. చిలికా లేక్ ఒడిశా అండ్ కెలోడియా రాజస్థాన్. ఈ 2 కెలోడియా అంటే కెలోడియా నేషనల్ పార్క్ ఉంది కదా రాజస్థాన్లో, ఆ ఏరియా అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ చూసుకుంటే 85కి చేరాయి. ఇది రామ్సార్ సైట్స్. వెట్లాండ్ సిటీ అక్రెడిటేషన్ అని ఒక స్కీమ్ ఉంది. అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళకి అట్లాంటి సిటీస్ని గుర్తించి వాటికి వెట్లాండ్ సిటీ అక్రెడిటేషన్ అనేది ఇస్తారనమాట. రామ్సార్ కన్వెన్షన్ 2015 ప్రకారం. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.